కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నాను, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచి ఉండుట, కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికై, నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికై. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా. హల్లెలూయా. ఎవరికి ఎవరు ఈ లోకములో ఇంతవరకు మనకి బంధము? ఎవరికి ఎవరు ఈ లోకములో ఇంతవరకు మనకి బంధము? ఎవరికి ఎవరు సొంతము? ఎవరికి ఎవరు శాశ్వతము? ఎవరికి ఎవరు సొంతము? ఎవరికి ఎవరు శాశ్వతము? మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే యేసు. మన జీవితం ఒక పరీక్ష, అది గెలవడమే మన తపన. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే యేసు. మన జీవితం ఒక పరీక్ష, అది గెలవడమే మన తపన. తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకమున్నంత వరకే. అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంత వరకే. తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకమున్నంత వరకే. అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంత వరకే. స్నేహితుల ప్రేమ, ప్రియురాలి ప్రేమ, స్నేహితుల ప్రేమ, ప్రియుని ప్రేమ నిదనమున్నంత వరకే. నిదనమున్నంత వరకే. మన జీవితం ఒక మన గమ్యమే యేసు. మన జీవితం ఒక పరీక్ష, అది గెలవడమే మన తపన. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే యేసు. మన జీవితం ఒక పరీక్ష, అది గెలవడమే మన తపన.
లోక శోధనలు క్రీస్తులో నిలిచేంత వరకే, ఈ లోక శ్రమలు ఈ దేహమున్నంత వరకే, ఈ లోక శోధనలు క్రీస్తులో నిలిచేంత వరకే. యేసులో విశ్వాసం యేసుకై రక్షణ, యేసులో విశ్వాసం యేసుకై రక్షణ, కాదెన్నడూ నీకు వ్యర్థం, కాదెన్నడూ నీకు వ్యర్థం. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, అది గెలవడమే మన తపన. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, అది గెలవడమే మన తపన. ఎవరికి ఎవరు ఈ లోకములో ఎంతవరకు మనకి బంధము, ఎవరికి ఎవరు సొంతము, ఎవరికి ఎవరు శాశ్వతము, ఎవరికి ఎవరు సొంతము, ఎవరికి ఎవరు శాశ్వతము. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, అది గెలవడమే మన తపన. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, అది గెలవడమే మన తపన. అల్ఫా ఓమేగా అయిన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. అల్ఫా ఓమేగా అయిన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. రాత్రిలో కాంతి కిరణమా, పగటిలో కృపా నిలయమా, ముదిమి వరకు నన్నాదరించే సత్యవాక్యమా, నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. అల్ఫా ఓమేగా అయిన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా.
నిలిచెదనిలోనే. అల్ఫా ఓమేగా అయినా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రాలుడా. సంకల్పమే ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు, తేజోమయుడా నీ దివ్య సంకల్పమే ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు, చేసేను. తేజోమయుడా నీ దివ్య సంకల్పమే ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు, ఆశ్చర్యాశల వలయాలు తప్పించి అగ్ని జ్వాలగనను చేసేను. నా స్తుతి కీర్తన నీవే, స్తుతి ఆరాధన నీకే, నా స్తుతి కీర్తన నీవే, స్తుతి ఆరాధన నీకే. అల్ఫా ఓమేగా అయినా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రాలుడా. స్నేహితుడా నీ స్నేహమాధుర్యమే శుభ సూచనగా నన్ను నిలుపుటకు, నిజ స్నేహితుడా నీ స్నేహమాధుర్యమే శుభ సూచనగా నన్ను నిలుపుటకు, అంతులేని అగాధాలు దాటించి అందని శిఖరాలు ఎక్కించెను. నిజ స్నేహితుడా నీ స్నేహమాధుర్యమే శుభ సూచనగా నన్ను నిలుపుటకు, శిఖరాలు ఎక్కించెను. నా చెలిమి నీతోనే, నా కలిమి నీలోనే, నా చెలిమి నీతోనే, నా కలిమి నీలోనే. అల్ఫా ఓమేగా అయినా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రాలుడా. యేసులా జీవిస్తే, యేసులా ప్రార్థిస్తే, యేసులా ప్రేమిస్తే, యేసులా ప్రకటిస్తే లోకమే మారిపోదా,
పాపమే పారిపోదా, లోకమే మారిపోదా, పాపమే పారిపోదా. యేసులా జీవిస్తే, యేసులా ప్రార్థిస్తే, యేసులా యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిన్ను జీవమిచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయములో జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిన్ను జీవముచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. దూరమైన వ్యాధులెన్నైనా, మార్పులేని వ్యసన పరులైనా, అధికముగా లోటులెన్నున్నా, ఆశలే నిరాశలే అయినా, ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల నొందెదవు, పరివర్తన చెందినచో పరలోకం చేరెదవు. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిన్ను జీవముచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. రాజువైనా, యాజకుడవైనా, నిరుపేదవైనా, బ్రతుకు చెడి ఉన్నా, ఆశ్రయముగా గృహములెన్నున్నా, నిలువ నీడే నీకు లేకున్నా, శ్రీ యేసుని నామమున విశ్వాసము నీకున్నా, నీ స్థితి నేనేదైనా నిత్య జీవము పొందే. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో
వందనాలు. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు. 119వ కీర్తన 21 నుంచి 25 వరకు చదువుకుందాం. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలు విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనములు అనుసరించుచున్నాను, నా మీదికి రాకుండా నిందను తిరస్కారము తొలగింపుము. అధికారులు నాకు విరోధముగా సభతీర్చ మాట్లాడుకొందురు. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. కొద్ది వాక్యం దేవుడు తీయించుగాక. పాస్టర్ గారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. కీర్తనలు 119వ అధ్యాయం 26 నుంచి చదువుకుందాం. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నీ కట్టడలను నాకు బోధింపుము. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. కపటము నడత నాకు దూరము చేయము. నీ ఉపదేశమును నాకు దయచేయము. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మహిమ కలిగిన రాజా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రం. మార్పు లేని దేవా నీకు స్తోత్రం. 2000 సంవత్సరాల కిందట పరలోకాన్ని విడిచి భూలోకానికి అరుదించిన దేవా నీకు స్తోత్రం. మా కొరకు ప్రాణం పెట్టిన దేవా నీకు స్తోత్రం. మా కొరకే రక్తము కార్చిన దేవా నీకు స్తోత్రం. మా కొరకే నిందలు భరించిన దేవా నీకు స్తోత్రం. ఎన్నిక లేని మమ్మును ఎన్నిక చేయడానికి, యోగ్యత లేని మమ్మల్ని యోగ్యులనిగా చేయడానికి నాయనా పరము నుండి భూమికి దిగి వచ్చి పరలోకము నుండి భూలోకానికి అరుదించి మా కొరకై మీరు చేసినటువంటి త్యాగమును బట్టి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి వాని నోరు తెరవబడునుగాక, ప్రతి వాని నోరు ఆయనను గూర్చి పొగడునుగాక. ప్రతి నోరుతో దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, ప్రతి వాని నోట ఆయన నామం ఉండాలి, ప్రతి వాని నోరు తెరవబడునుగాక. దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, ఎప్పుడైతే నువ్వు నోరు తెరవగలుగుతావో ఆయనను స్తుతించడానికి, ఆయనను గూర్చి పాడడానికి, ఎప్పుడైతే నీ నోరు తెరవగలుగుతావో నీ నోరు కృపతో నింపబడుతూ ఉంది, నీ నోరు అభిషేకముతో నింపబడుతూ ఉంది, నీ నోరు వాత్సల్యతో నింపబడుతూ ఉంది. నువ్వు అలా నింపబడాలి అని అంటే ఖచ్చితంగా నోరు తెరవాలి, 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 తెరవాలి. ఎన్నో పరిస్థితులలో నుండి, ఎన్నో విపత్కరమైన పరిస్థితుల్లో నుండి కాచిన దేవుణ్ణి, తప్పించిన దేవుణ్ణి, విడిపించిన దేవుణ్ణి మహిమ పరచకుండా ఉండలేం. కాబట్టి స్తుతించండి, 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 స్తోత్రాలు చెల్లించండి. ప్రతి వాని నోరు ఇంకా బిగ్గరగా సాధ్యమైనంత వరకు ఎంత మట్టుకు దేవునిని స్తుతించగలుగుతావో, ఎంత మట్టుకు ఆరాధన చేయగలుగుతావో, శక్తి వంచన లేకుండా, శక్తి లోపము లేకుండా ప్రభు యొక్క నామాన్ని మహిమపరచుదాం. స్తుతించాలి. యేసయ్యా నీకు స్తోత్రం. మీరిచ్చిన కృపకై నీకు స్తోత్రం, మీరిచ్చిన జీవముకై నీకు స్తోత్రం, మీరిచ్చినటువంటి శ్రేష్టమైన భాగ్యముకై నీకు స్తోత్రం. ఎన్నిక లేని నన్ను ఎన్నిక చేయడానికి, యోగ్యత లేని నన్ను యోగ్యనిగా చేయడానికి, సారిపై ఉన్నటువంటి కుండ చితికిపోయినప్పుడు పారవేయకుండా కుమ్మరి ఎలాగూ మరలా మట్టిని తీసుకొని ముద్ద చేసి సారిపై ఒక
శ్రేష్టమైన పాత్రగా చేస్తాడో అలా పాత్రగా చేయడానికి నీ కొరకు నా కొరకు ఆయన భూమి మీదకు వచ్చి ఆయన చేసిన త్యాగమును జ్ఞాపకం చేసుకొంచు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన శరీరానికి గుర్తుగా, ఆయన ఆ శరీరానికి గుర్తుగా, ఆయన యొక్క దేహానికి గుర్తుగా, ఆ రక్తానికి గుర్తుగా ఈరోజు పరిశుద్ధ గిన్నెలో చేతులు ఉంచబోతుండగా కృపగలిగిన దేవుని యొక్క అభిషేకం, కృపగలిగిన దేవుని ప్రసన్నత, కృపగలిగిన దేవుని యొక్క ఆరాధన సన్నిధిలో మనం అనుభవించినట్లుగా అందరూ 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 రెండు చేతులు పైకెత్తి నోరారా 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 ప్రభుని స్తుతిందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అయానికి స్తోత్రం 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 స్తోత్రం. నీవు చూపిన కృపకై నీకు స్తోత్రం స్తోత్రం. చెప్పాలి చెప్పాలి, స్వరము వినబడాలి, స్వరము వినబడాలి. మీ స్వరము దేవునికి వినబడనివ్వండి. దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది, నీ నోరు తెరువు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన నింపబోతూ ఉన్నాడు. నీకున్నటువంటి బలహీనతలను తెంపబోతూ ఉన్నాడు. నీకున్న బంధకాలను ఆయన విడిపించబోతూ ఉన్నాడు. నీకున్నటువంటి సమస్య ఏదైనా కావచ్చు, నీకున్న రోగం ఏదైనా కావచ్చు, నీకున్నటువంటి బండ లాంటి అడ్డులు ఏవైనా కావచ్చు, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ కొరకే నీ కొరకే నీ కొరకే నిన్ను అభిషేకించడానికి, నీతో మాట్లాడడానికి, నీ బంధకాల నుండి నిన్ను విడిపించడానికి, నీకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి సమస్యల్లో నుండి, ప్రతి విధమైనటువంటి బలహీనతల్లో నుండి విడిపించడానికి ఆయన మన మధ్య సంచారం చేస్తూ ఉండగా, ఆయన ప్రసన్నత మన మధ్య ఉంటూ ఉండగా ఆస్వానిందాం ఆస్వానిందాం, ఆయనను ఆహ్వానిందాం. ప్రియా దేవుని బిడ్డలారా, హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. అందరం కలిసి నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. చప్పలు కొడుతూ నీ కృపా నిత్యముండును పాడాలి. నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతి చప్పట్లో గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. మరోసారి నీ కృపా నిత్యముండును పాడాలి. నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. మరోసారి ఆమేన్. విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళల్లో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళల్లో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృపా నిత్యముండును పాడాలి. చప్పలు కొడుతూ ఆమేన్. నా తరమా యేసయ్యా. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ప్రతి చరణము వెంట
పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు, ప్రతి చరణము వెంట స్వరము వినబడాలి. ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు, ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ఆమేన్. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. నీ కృప నిత్యముండును. చప్పులు కొట్టాలి. జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. మరోసారి. నీ కృప నిత్యముండును. నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. అనుభవానురాగం కలకాలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచ్చావు. అనుభవానురాగం కలకాలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచ్చావు. రాజమార్గములో నన్ను నడుపుచున్న రారాజు నీవేగా. రాజ మార్గములో నన్ను నడుపుచున్న రారాజు నీవేగా. నీ కృప నిత్యముండును. నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. మరోసారి. నీ కృప నిత్యముండును. నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును. నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును. నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును. నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును. నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును. నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. బిగ్గరగా చేతులెత్తి చప్పట్లు కొడుతూ ప్రతి వాని నోరు ఆయన నామమును తెరవబడును గాక. దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రతి వాని ముఖాలు ఆయన నామమును వంగును గాక. ప్రతి వాని నాలుక ఆయనను గురించి పాడును గాక అని సెలవిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో ఆయన కృప మనతో ఉండునట్లు, ఆయన ప్రసన్నత మన మీద ఉండునట్లు, ఆయన అభిషేకముతో మనను ఆవరించున్నట్లుగా ఓ నీ నోరు కృపతో నింపబడినట్లు, ఓ నీ నోరు అభిషేకముతో నింపబడినట్లుగా దేవుని యొక్క లేఖనము సెలవిచ్చినట్లుగా ప్రతి వాని నాలుక ఆయనను గురించి పాడాలి. ప్రతి వాని నోరు ఆయనను గురించి స్తుతించాలి. ప్రతి వాని మోకాలు ఆయన నామములో వంగాలి. ఎందుచేతనగా దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. కాబట్టి ఆయన భక్తులముగా బిడ్డలారా ప్రతి ఒక్కరము కూడా ఆయన సన్నిధిలో స్తుతించేటప్పుడు చేతులు ఆయన సింహాసనం వైపు చాపుతూ నోరు తెరవబడినటువంటి వారమై ఆయనను గూర్చినటువంటి కీర్తిని గానము చేయొచ్చు. అవకాశం ఉన్నటువంటి వారందరూ కూడా మోకరించి
అవకాశం ఉన్నటువంటి వారందరూ కూడా మోకరించి కొద్దిసేపు దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా మహిమపరుద్దాం, ఘనపరుద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము హడలే మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. రాజా జగమెరి నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా రాజా నా యేసు రాజా, రాజా రాజా నా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. ఈ బంధము అనుబంధము మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, మన బంధము ఈ బంధము. హల్లెలూయా. మరోసారి బిగ్గరగా చేతులెత్తి, మరోసారి బిగ్గరగా చేతులెత్తి మహిమపరచుదాం. పనికి రానటువంటి మనలను పనికొచ్చే పాత్రగా చేసినటువంటి దేవాది దేవుని ఘనపరచుదాము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడానికి స్తోత్రం, మహోన్నతుడా స్తోత్రం. మహిమ కలిగిన రాజా నీకే వందనాలు 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 వందనాలు. అందరూ కూడా మౌనంగా ఉంటూ ఉండగా, అందరూ కూడా మౌనంగా ఉంటూ ఉండగా ఎవరికి వారే 1-2 నిమిషాలు ఆయన త్యాగమును జ్ఞాపకం చేసుకుందాం, ఆయన మరణమును జ్ఞాపకం చేసుకుందాం, ఆయన మన మీద చూపించినటువంటి ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, చీకట మన్నైనా
వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. మరోసారి కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి, జిగటమన్నైనా నా వంక చల్లగా మయా, చల్లగా చూడుమయ్యా. పనికిరాని పాత్రని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. మరోసారి పనికిరాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. పాడదాం అందరూ కలిసి. పాత్రలన్నీ యేసున్ పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. మరోసారి సత్యముతో నింపుము తండ్రి. సువార్తలు నీ పాత్రలన్నీ యేసున్ పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వారు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి. మరోసారి పాడదామా అందరూ. వాలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వారు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేయు. తప్పించి నన్ను ఎల్లప్పుడు కాయుమయ్యా, పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా, సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి. రెండు సరందరూ కలిసి పాడండి. జిగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. మరోసారి కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి, జిగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమపరచుదాం. వెలలేని మనకి వెలనిచ్చిన దేవుడు, పగిలిన పాత్రను సరిచేసినటువంటి దేవుడు,
పనికిరాని పాత్రను పాడవేయకుండగా ప్రియులారా పనికొచ్చే పాత్రగా చేసినటువంటి దేవుడు, విలువలేని పాత్రగా ఉన్నటువంటి ఎవరు కొనివారు లేనటువంటి సమయంలో వెలగలిగినటువంటి పాత్రగా చేయడానికి ఆయన రక్తముతో నిన్ను కడిగాడు, ఆయన రక్తముతో నిన్ను అభిషేకించాడు, ఆయన రక్తముతో ప్రియ దేవుని బిడ్డలారా వెలగలిగిన పాత్రగా చేసినటువంటి దేవుని మహిమపరిచితం. అయ్యా, ఏ అర్హత నాలో లేనప్పటికీ, ఏ యోగ్యత నాలో లేనప్పటికీ ఇప్పుడు మేము నిన్ను స్తుతించినట్లుగా పనికి రానటువంటి మమ్మలను పనికొచ్చే పాత్రగా చేసిన మంచి యేసయ్యా నీకు వందనాలయ్యా. ఏమని స్తుతించగలం, ఎలా పాడగలం? అయ్యా, నువ్వు చెప్పినట్లుగా, నువ్వు ఆజ్ఞాపించినట్లుగా, నీవు మా మీద చూపినటువంటి ప్రేమకు ప్రతిగా నీ మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటాం. నీవు మా మీద చూపినటువంటి ప్రేమకు ప్రతిగా ఆ శిలువ దృశ్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయ్యా, పరలోకం నుండి భూలోకాన్ని కరుదించి ఆకాశానికి నీ భూమికి నీ మధ్యలో ప్రాణము పెట్టినటువంటి నిన్ను మేము జ్ఞాపకం చేసుకుంటాం. సహాయం చేయి. నీ మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటాం. నీవు పొందిన గాయాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీవు పొందినటువంటి నిందను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, నిన్ను దూషించిన దోషణకరమైన మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంత బాధ పొందుతున్నప్పటికీ మా కొరకు భరించినటువంటి గొప్ప దేవ, మా కొరకు సహించిన గొప్ప దేవ, నీతో కూడా మమ్మల్ని కూడా కూర్చుండబెట్టాలని మా కొరకే భరించినైనా మా శాపములన్నీ కొట్టివేసి, మా నిందలన్నీ కొట్టివేసి, మా అపరాధాలన్నీ కొట్టివేసి, ఏ రక్తమైతే నువ్వు కార్చావు ఆ రక్తంలోనైనా మా పాపాలు కడగబడడానికి ఇచ్చిన కృపకై నీకు వందనాలు. ఇదిగోనైనా దీన సంఘముగా చేరి కూడి నీ రక్తంలో మాకు అపరాధములు కడుగుకున్నాం నాయన. తండ్రి, కుమార త్రియేక దేవుని నామములో పరిశుద్ధపరచబడ్డాం నాయన. మరోసారి నీ పాదాల దగ్గర మా అపరాధాలు మేము ఒప్పుకుంటూ ఉన్నాం, మా పాపాలను మేము ఒప్పుకుంటూ ఉన్నాం, మా అతిక్రమాలను మేము విడిచిపెడుతూ ఉన్నాం. నా ప్రభువా, నీ గిన్నెలో మేము చెయ్యి ఉంచబోతూ ఉన్నాం, పాత్రలో చెయ్యి ఉంచబోతూ ఉన్నాం. ఇది నీ శరీరం అని నమ్మి మేము తీసుకోబోతూ ఉన్నాం, ఇది నీ రక్తం అని మేము త్రాగబోతూ ఉన్నాం. అయ్యా, నువ్వు వచ్చినప్పుడు పాత్రలో చెయ్యి ఉంచిన హేతువు చేతనైనా మొదటి పునరుద్ధానములో ఎత్తబడే గుంపులో ఉండడానికి సహాయం చేయండి. కీడు నుండి, దుష్టు నుండి తప్పించండి. నువ్వు వచ్చి పర్యంతం భూమి మీద నీకిష్టడుగా ఉండడానికి సహాయం చేయండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించి ఈ పాత్రలో మేము పాలు పొందుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. సిస్టర్స్ రండి. ఆయన పాత్రను ఎత్తుపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై నలగొట్టబడినటువంటి నా శరీరం, దీనిని మీరు తీసుకొని తినుడి అన్నాడు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒక పాత్రని ఎత్తుపట్టుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీ కొరకై చిందింప